ముఖ్యమైన విషయాన్ని ఏదైనా ఒక సందేశాన్ని ఇవ్వాలి అంటే ఏం చేస్తారు? చివరికి మనకు చెప్తారు. అంత కథ అంతా చెప్పి నీతి చెప్తాం మనము. ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి. అదే రకంగా కపిలదేవుడు కూడా దేవహుతికి ఈ ఆల్మోస్ట్ ఇంకా ఈ చాప్టర్ అయిపోవచ్చే సందర్భంలో చాలా ముఖ్యమైన విషయాన్ని ఈ 3 శ్లోకాల ద్వారా మనకు తెలియజేయడం జరిగిందనమాట. దాన్ని ఏమనంటే ఒక రకంగా కంక్లూడింగ్ శ్లోకాలని చెప్పొచ్చు అనమాట వీటిని. అంటే ఇప్పటిదాకా శాస్త్రాల్లో భగవంతుణ్ణి అర్థం చేసుకునేందుకు, భగవంతుని చేరేందుకు ఏ విధానాలు చెప్పారు ఏంటి, తర్వాత ఆ విధానాలన్నిటినీ కూడా మనం పాటిస్తూ వర్ణాశ్రమ పద్ధతిలో ఏ వర్ణం వాళ్ళు, ఏ ఆశ్రమం వాళ్ళు ఎలా పాటించాలి, ఏ విధానాలు పాటించాలి, వాటన్నిటి కూడా ఎందుకు నిర్దేశించబడ్డాయంటే భగవంతుని చేరేందుకు. ఫస్ట్ చెప్పింది అన్ని విధానాలంటే మనం చదువుకున్నాం కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగం, జ్ఞానయోగం, వీటన్నిటిలో ఏది ముఖ్యంగా ఆచరిస్తే మనం భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు అంటే అందరం కళ్ళతో చూడక్కర్లేదు. దర్శనం అనగానే కంటితో చూడడమే అనుకోవద్దు. మనము కాన్సెప్ట్ భగవంతుని అవగతం చేసుకుంటాం. ఎందుకంటే ఈ చర్మ చక్షువులతో ఆ భగవంతుని మనం చూడలేము, కానీ మనం ఆయన యొక్క ఉనికిని మనం అనుభవించవచ్చు. ఏ రకంగా అయితే గాలిని కంటితో చూడలేం, కానీ చల్ల గాలి రాగానే మనకు ఆనందం కలుగుతుంది, ఒళ్ళు గగురు పొడుస్తుంది, అనుభవిస్తాం కదా. అదే రకంగా భగవంతుని యొక్క ఉనికిని భగవంతుని మనము అనుభవించవచ్చు. కాబట్టి దర్శించుకోవడము, అర్థం చేసుకోవడం అంటే ఇది అన్నమాట, భగవంతుని యొక్క ఉనికిని మనం తెలుసుకోవడం. ఇది ఈ శ్లోకాల్లో మెయిన్గా చెప్పింది అనమాట. ఒక్కసారి ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. దీనికంటే ముందు 2-3 జవాబులు కావాలి. ఒకటి ఏంటంటే భగవత్ పూర్ణ జ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించిన పూర్ణ జ్ఞానము ఎటువంటి వ్యక్తికి లభిస్తుంది? అతనికి 2 చేయాలి. 2 చేస్తే భగవంతుని యొక్క తత్వము అతనికి అర్థమవుతుంది. ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. జ్ఞానం కాదు ఇక్కడ, భక్తి యోగము, వైరాగ్యం. ఈ జ్ఞానం అనేది నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. ఈ భక్తి మెయిన్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే వైరాగ్యం. ఎప్పుడైతే మనకు భౌతికత్వం మీద అటాచ్మెంట్ ఉందో అప్పుడు ఈ భగవతత్వాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవడం కష్టం. ఇది ఎట్లా అంటే 2 నావలు కాలు పెట్టి నేను గమ్యం చేస్తా అంటే ఎట్లా కుదరదో ఇది కూడా అంతే. తర్వాత ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే కపిల భగవానుడు ఈ తత్వ పరిశోధనలన్నిటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? రకరకాలుగా వదంతి తత్వ విదర్శన చదువుకున్నాం కదా భాగవతంలో ముందు. ఈ బ్రహ్మ గురించి చదువుకోవడము, పరమాత్మ భగవంతుని ప్రార్థించడం, సాక్షాత్ భగవంతుడిగా తెలుసుకోవడం. సో ఈ తత్వ జ్ఞానం అంతా దేనికి, పరిశోధనలన్నీ దేనికోసం చేస్తున్నాం? ఏదైనా మనకు పని చేస్తే దానికి ప్రయోజనం ఉంటుంది కదా. ఇవెందుకు తత్వ పరిశోధనలు ఎంత చేస్తున్నారు? భగవంతుని చేరడం కోసం మాతాజీ, ముక్తి అంటారు కదా. చేరడం కోసం కాదు, భగవంతుని అర్థం చేసుకునేందుకు, అవగాహన చేసుకునేందుకు, భగవంతుని గురించి తెలుసుకోవడం. చెప్పండి కృష్ణవేణి మాతాజీ. ఆత్మానుభూతి అని చెప్తున్నా మాతాజీ. ఎస్. తర్వాత ఇది ఎప్పుడు అంటే మనం ఎటువంటి అవస్థలో ఉన్నప్పుడు మనం ఇట్లా భగవంతుని అవగతం చేసుకోవాలి. చాలా సార్లు మళ్ళీసారి అర్థం చేసుకోండి. మనం భగవంతుని తత్వ పరిశోధనల ద్వారా భగవంతుని అవగతం చేసుకోవాలి అంటే మనం ఉండాల్సిన స్టేజ్ ఏంటి, ఎటువంటి స్థితిలో మనం ఉండాలి? విశుద్ధ భక్తి. విశుద్ధ భక్తి. విశుద్ధ భక్తి ఎప్పుడు వస్తుంది? ఈ మార్గాలు అక్కడ కృష్ణవేణి మాత చెప్పినట్టు ఈ త్రిగుణాల ప్రభావం నుంచి బయటికి పడి అధిగమించి శుద్ధ సత్వంలో ఉన్న వాడికి అది సులభం అవుతుంది అన్నమాట. కాబట్టి జ్ఞాన మార్గంలో భక్తి జ్ఞాన అన్వేషణ ద్వారా చేరుకోవాల్సిన గమ్యము
భక్తి ద్వారా చేరుకోవాల్సిన గమ్యము భగవంతుడే. అన్ని నీళ్లు కలిసిపోయి నదుల్లో నీళ్ళని సముద్రంలో కలిసినట్టుగా ఇన్ని తత్వాలు, ఇన్ని రకాల విధానాలు, మార్గాలు కూడా మనకి ఏంటంటే ఆ భగవంతుడిని చేరుకోవడము, మన బ్యాక్ టు గాడ్ హెడ్. అది మన ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. అయితే ఎందుకు భగవంతుని మనం భిన్న భిన్నాలుగా మనం ఎందుకు అవగాహన చేసుకుంటున్నాం, అది ఒక్కటి చెప్పండి. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ మన శిలా ప్రభుపాద్వి ఒకటి కాదు 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒకటేమో పాలు, ఒకటేమో పర్వతం. దీని గురించి కొంచెం విశదం చేయండి. అసలు ఎందుకు మన భగవంతుని వేరు వేరుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నాం? సో పాల నుంచి పెరుగు, పెరుగు నుంచి పాలదాకా వెన్న, కాదు, వెన్న ఫస్ట్ నుంచి నాకు ఇది చెప్పండి, ఇది అంటే చెప్పండి. మనం భక్తిలో వెళ్ళే మార్గాన్ని బట్టి, డిస్టెన్స్ బట్టి, ఒక కొండని గనక దూరాన్ని చూసినప్పుడు ఏదో Correct. కొండలా కనపడుతుంది, ఇంకా దగ్గరికి వెళ్తే దాని మీద చెట్టు అవన్నీ కనపడతాయి. ఆ విధంగానే భగవంతుణ్ణి మనం అంటే జ్యోతి స్వరూపంలో చూస్తాం, ఆత్మ అనుభవం చెందుతాం, తర్వాత భగవంతుణ్ణి చూడగలుగుతాం. అది భక్తిలో ఉన్న స్టేజ్. ఆ, అయితే పాల దానికి హృదయాలు చెప్పాలి మాతాజీ. చెప్పండి పాల టీచర్. ఇప్పుడు పాలు హరే కృష్ణ చెప్పండి. మాతాజీ. హరే పాలు కృష్ణ. ఏంటంటే చూస్తే తెల్లగా కనిపిస్తాయి, వేలు పెట్టి చూసినప్పుడు వేడి చల్లగా తెలుస్తాయి. అదే మనం రుచి చూసినప్పుడు కదా దాని టేస్ట్ తెలుస్తుంది. ఆ విధంగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. అవును, ఈ రెండు పర్వతందేమో దూరం నుంచి మబ్బులా ఉంటే ఇంకొంచెం ముందు పోతే మబ్బు కాదు, ఈ పర్వతం అని తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి అనుభవించింది. మన ట్రైన్లో కానీ బస్సులో పోతుంటే దూరంగా ఆకాశం కింద ఉందా ఏంటి, ఇంత నల్ల మబ్బులు ఉన్నాయి అనుకుంటాం. అవి మబ్బులు కాదు, దగ్గర పోతుంటే పర్వతం. ఇంకా దగ్గర పోయిన వాళ్ళకి ఏంటి, ఇది నల్ల పర్వతం కాదు, దీని మీద చెట్లు ఉన్నాయి. ఇంకా కొంచెం దగ్గర పోయేటప్పటికి చెట్లే కాదు, దీని మీద ప్రాణులు ఉన్నాయని కూడా తెలుస్తుంది అనమాట. అదే రకంగా భగవంతుని అవగాహన కూడా మన ఇంద్రియాలతోటి, భిన్నమైన ఇంద్రియాలతో ఒక వస్తువుని ఏ రకంగా మనము అన్వయించుకుంటామో, అర్థం చేసుకుంటామో, అదే రకంగా వివిధ మార్గాల ద్వారా, కర్మయోగం ద్వారా, ధ్యాన యోగం ద్వారా, జ్ఞాన యోగం ద్వారా, ఈ రకంగా వివిధ మార్గాల్లో పద్మజ మాతాజీ కరెక్ట్ చెప్పారు. ఆ మార్గాల్లో వెళ్ళిన వాళ్ళు ఆ దానికి తగినట్టుగానే వాళ్ళు భగవంతుని అవగాహన చేసుకుంటారనమాట. దీంతో చిన్న కథ నేను అప్పుడు రోజు చెప్దాం అనుకుంటే మర్చిపోతాను. శిలా ప్రభుపాద వారు చెప్తారు, ఒక ఏనుగుని నలుగురు అందులు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కళ్ళు ఒక పాటను చూసి, అది ఏ జీవో వాళ్ళు తెలుసుకోలేరనమాట. ఆ కాలు చూసి ఒకళ్ళు ఒక రకంగా చెప్తారు, తోకను పట్టుకొని అది ఇంకో జంతువు అని ఇంకోళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, కెపాసిటీని బట్టి, వాళ్ళ అవగాహన బట్టి వాళ్ళు ఫలానాది అని ఒక డెసిషన్కి వస్తారనమాట. అట్లా మన వాళ్ళు కూడా అంతే. మన భావనలతో మనం భగవంతుణ్ణి ఈ రకంగా అనుకుంటున్నాం, కానీ ఆయన ఒక్కడే, ఏకలే ఈశ్వర కృష్ణ. ఆయన ఒక్కరే అన్నమాట భగవంతుడు. మనం ఏ రకంగా అన్వయించుకున్నా అన్నిటికీ మూలకారుడు ఆయన ఒక్కరే. అది మనకు 33వ శ్లోకంలో చెప్పారు. ఈ 34, 35, 36 శ్లోకాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ భక్తి అనేది, తర్వాత ఈ ఆత్మానుభవం అంటే సెల్ఫ్ రియలైజేషన్ ఏ రకంగా చేసుకుంటాము. ఇంతకుముందు చెప్పా కదా బిగినింగ్ లో, శాస్త్రాల్లో మనకి ఏమేం చెప్పారు, ఆ తర్వాత వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్న వ్యక్తులకు, స్థిరమైనటువంటి వ్యక్తులకు ఏవేవి పాటించాలని చెప్పారు. అవి చేయడం ద్వారా వాళ్ళు ఎంత సులభంగా భగవంతుణ్ణి ఆ అర్థం చేసుకోగలరు, భగవత్ కృపకు కూడా వారు పొందగలరు అనే విషయంలో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మనం డిస్కస్ చేసాం. ఎవరికైనా గుర్తుందా? ఏం తడకా పెట్టాలన్నా మనం ఏం చేసినా కూడా దానికి ఏం కలపాలి? భక్తి అని. ఎస్, కరెక్ట్. పద్మజమాత చెప్పారు, భక్తి. నువ్వు కర్మయోగం చెయ్యి, ధ్యానయోగం చెయ్యి, జ్ఞానయోగం చెయ్యి, ఏది చేసినా కూడా అది భగవంతుడి కోసము అనుకుంటే, ఎప్పుడైతే దాంట్లో ఈ భక్తి అనే ఒక పదార్థాన్ని మనం మిశ్రితం చేస్తామో, మెల్లమెల్లగా ఏంటంటే అది కర్మ యోగం నుంచి, ధ్యాన యోగం నుంచి, తర్వాత జ్ఞాన యోగం నుంచి కూడా అది భక్తి యోగంకి వెళ్ళి ఇంకా ఇంకా మన సాధన ద్వారా శుద్ధ భక్తి చేరుకునే అవకాశం మనకు లభిస్తుంది అనమాట. అయితే మనకి ఈ శిల ప్రభుపాద పర్పోర్ట్లో
చాలా స్పష్టంగా చెప్పారు. ఈ 34, 30, 36 శ్లోకాలు చెప్పినవి గృహస్థులకు ఏమేం చేయాలని మనకు శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి, ఎవరని చెప్తారా? లేకుంటే హరే కృష్ణ మాతాజీ. ఆ, హరే చెప్పండి. యజ్ఞములు, దానము, ఆ, ధర్మము ఆ. అవన్నీ గృహస్థులు చేయాలి. అవి చేస్తే వాళ్ళకి ఇంకొకటి ఆ కూడా విధంగా అమ్మ 3 చెప్పారు. క్రియయా యజ్ఞము, క్రతుభిర్ దానము, క్రియ ధర్మము. కర్మము. మళ్ళీ చెప్పండి. ధర్మము. ఇవి ఆ, యజ్ఞము, దానము, ధర్మము, క్రియ అనవి చేస్తే ఆ. వాటి ద్వారా దానం ఒకటే ధర్మం ఒకటే కేటగిరీ, క్రియ అంటే కర్మలు. ఈ 3 అన్నమాట. కర్మలు. కర్మలు మాతాజీ. యాక్టివిటీస్, తర్వాత కర్మలు. ఆస్టరిటీస్, చారిటీ అంటారు ఇంగ్లీష్ చెప్పాలంటే. దాని యజ్ఞ క్రతువులు, తర్వాత దాన ధర్మాలు, తర్వాత కర్మకాండలు. ఈ 3 కూడా కర్మకాండం మనకు గృహస్థులకి గృహస్థులకు నిర్దేశించింది. ప్రత్యేకించి ఈ ఈ ఇవన్నీ కూడా అంటే ఈ చర్యలన్నీ, ఈ కర్మలన్నీ కూడా మనము భగవద్భక్తితో మిళితం చేస్తే ఇప్పుడు ఇవన్నీ సాంక్టిఫైడ్, పవిత్రం అవుతాయి అన్నమాట. లేకపోతే మనల్ని బంధాలకు ఆకర్షితులయ్యేటట్టు చేస్తుంది. కర్మకాండాలు చేస్తూ తద్వారా మన కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ కుటుంబ పోషణ కోసం మనల్ని మనం పోషించి మనల్ని ఆనందపరుచుకునేందుకు ఇప్పుడు యజ్ఞయాగాలు చేసి అన్ని దేవతలను ప్లీజ్ చేసి మళ్ళీ పుణ్యం సంపాదించుకొని వెళ్ళి ఆ పుణ్యం పోతే కిందికి వచ్చి ఇవన్నీ తిప్పలేందుకు మనకు. దాన ధర్మాలు కూడా అంతే. అది దానం అనేది మనం ఒక ప్రయోజనాన్ని ఆశించకుండా అది శుద్ధ సత్వగుణంతో దాన్ని దానం చేయాలి. అది మనకు భగవద్గీతలు చెప్తారు. అంటే ఏ గుణ ప్రభావంతో దానం చేస్తే ఏమవుతుంది అనేది మనకు భగవద్గీతలు చెప్తారనమాట. రాముల వారట ఎడం చేతికి వస్తే ఎడం చేతికి ఇచ్చేవారట, కుడి చేతికి వస్తే కుడికి ఇచ్చేవారట. ఎందుకంటే ఎడం చేతికి కుడికి వచ్చే లోపల మనసు మారిపోతుందేమో అనేవారట. అంటే దానం కూడా మనం ఏది ఆశించకుండా మనం ఆ రకంగా దానం చేయాలి. చేస్తే మనకు ఆ దానానికి ఫలితం వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బ్రహ్మచారికి ఏం ముఖ్యంగా నిర్దేశించారు? ఒక్కసారి 34 శ్లోకం పెట్టమ్మా. శ్లోకం చూస్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది. 34 శ్లోకం. గురువు దగ్గర శాస్త్రాధ్యయనం చేయాలి మాతాజీ. దాన్ని స్వాధ్యాయ అని చెప్పారు. స్వాధ్యాయం అని చెప్పారనమాట. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, క్రియా క్రతుభిర్దానై తపః, అది గృహస్థులకు ఫస్ట్ లైన్ లో ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లో స్వాధ్యాయ మర్షిణి, ఇది యాక్చువల్ గా వానప్రస్థలో ఉన్న వాళ్ళకు. కానీ నేనేం చేస్తుంటే అసలు ఫస్ట్ ఆర్డర్ చూస్తే బ్రహ్మచారి ఎందుకు అతనికి ముఖ్యంగా ఎందుకు చెప్పారు చెప్పండి. అతనికి మనోనిగ్రహం కోసమని శాస్త్రం ఇవన్నీ కూడా ఇంద్రియాలని వాటిని సమదృష్టితో పెట్టుకోవడం కోసమని వాళ్ళకి బ్రహ్మచారులకు అది నిర్దేశించబడిందని చెప్పారు మాతాజీ. వెరీ గుడ్ మాతాజీ. ఎందుకంటే ఆ వయసులో ఉండే ఇంద్రియాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఇంద్రియాలను వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలి అని. ఇంకోటి ఏంటంటే బాధ్యతలు ఏం లేవు. ఇప్పుడు గృహస్థ ఉన్నాడు అనుకోండి, కుటుంబ బాధ్యత ఉంటుంది. కానీ బ్రహ్మచారికి అతనికి చేయాల్సిన బాధ్యతల్లా గురువును శుశ్రూష చేయడము, జ్ఞాన సముపార్జన చేయడం, అంతకంటే వేరే పనులు ఉండవు. కాబట్టి తనకున్న సమయాన్ని సద్వినియోగం చేయకపోతుంది అంటే మనసు పరి విధాల పరిగెత్తే అవకాశం ఉంది. కాబట్టి అతనికి ఈ స్వాధ్యాయం అనేది చాలా ముఖ్యంగా చేయాల్సిన పని అని చెప్పారనమాట. అందుకని మన ఆచార్యులు ఏం చెప్తారు, నిత్యం భాగవత సేవయ అని. ఈ శాస్త్రాలు, భగవద్గీత, భాగవతం మొదలైన వాటిని చదివిన దాన్ని మళ్ళీ 10 మందితో చర్చించుకుంటూ బోధయంతా పరస్పరం. ఒకసారి మనకు చదివితే అన్ని అర్థమయ్యేట్టే అనిపిస్తుంది, కానీ తర్వాత మనం డిస్కషన్ లో మనకు ఇంకెన్నో కొత్త పాయింట్స్ తడుతుంటాయి కదా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకునే లెవెల్స్ వేరుగా ఉంటాయి, అర్థం చేసుకునే రీతి వేరుగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే బ్రహ్మచారి చేయాల్సింది ఏంటంటే
స్వాధ్యాయం చేసుకోవాలి. అది కూడా రోజు చేయాలి. ఈ రోజు చేసినా రేపు చేయను, 2 రోజులు అయినా చేద్దాంలే అనుకునేది లేదు. అతనికి నో ఎక్స్‌క్యూజ్. అతను చేయాల్సిన పనే అది కాబట్టి, అతను రోజు ఈ శాస్త్రాధ్యయనం చేయాలి. చేసిన విషయాన్ని 10 మందితోటి అంటే అట్‌లీస్ట్ తోటి విద్యార్థులతో, తోటి బ్రహ్మచారులతో దాని గురించి చర్చించాలన్నమాట. ఇక మూడో వాళ్ళు ఆహ్, ఎవరంటే వానప్రస్థం వెళ్ళాడు. వానప్రస్థులు. వాళ్ళకేం చెప్పారు అంటే స్వాధ్యాయ మర్షణై తపః స్వాధ్యాయ మర్షణైః. ఈ మర్షణైః అంటే ఏంటి అంటే ఫస్ట్ తపం అంటే వాళ్ళు గృహస్థ జీవితం నుంచి తప్పుకొని ఇంకా ఉన్నత ధ్యేయాల కోసం వాళ్ళు ఇల్లు వదిలిపెట్టారు. ఇల్లు వదిలిపెట్టి తపస్సులో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు తప్పమన్నారంటే బంధాలు, తర్వాత అట్రాక్షన్స్, వేరే ఆకర్షణలు వాళ్ళు కాకుండా భగవద్ ధ్యానంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట వాళ్ళు. మళ్ళా సంసారం అనే సాగరం వైపు వాళ్ళు ఆకర్షితులు కాకూడదు. తర్వాత ఏంటంటే స్వాధ్యాయం. మరి ఉట్టి తపస్సు చేస్తే సరిపోదు కదా, వాళ్ళకి జీవితానికి ఉండే పరమావధి ఏంటి అది తెలుసుకోవాలి అంటే వాళ్ళు కూడా శాస్త్రాధ్యయనం చేయాల్సి ఉంటుంది. రిటైర్ ఎంజాయ్మెంట్ రిటైర్ చాలా మంది మన వాళ్ళు ఏంటి మనవాళ్ళు, నేను మా ఫాదర్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను రిటైర్ అయినా చదువుతా అని అల్మారి నిండా అంత ఫిలసాఫికల్ బుక్స్ అన్ని కొనిపెట్టారు. ఆయన రిటైర్ అయినాక ఇంకా రిటైర్ ఎంప్లాయీస్ కోసం హెల్ప్ చేసే దాంట్లో ఆయన ఇంకా బిజీ అయిపోయారు. అవన్నీ అమ్మ తీరికైంది ఇప్పుడు చదువుకుందామంటే కళ్ళు సహకరించవు, అంతసేపు కూర్చోలేము. అందుకని ఏంటంటే ఈ స్వాధ్యాయం అనేది వానప్రస్థం అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత ఉంటారు కదా, ఆ సమయంలో ఇంకా కొంచెం దేహంలో శక్తి ఉంటుంది కాబట్టి ఈ శాస్త్రాధ్యయనము వాళ్ళకు చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మర్షణైహి అనే ప్రక్రియకు తోడ్పడుతుంది. మర్షణైహి అంటే ఏంటంటే ఈ శాస్త్రపరమైనటువంటి విషయాల మీద పరిశోధన, తత్వ పరిశోధన, ఇంకా ఇంకా తెలుసుకొని ఇది ఎందుకు అట్లా, అలా ఎందుకు చెప్పారు ఈ శాస్త్రంలో, ఇలా ఎందుకు చెప్పారు ఈ శాస్త్రంలో, ఈ రకంగా వాళ్ళు దాని గురించి ఇంకా పరిశోధన, ఇంకా అంటే డీప్ స్టడీస్ అన్నమాట. ఇది ఈ వానప్రస్థంలో ఉన్న వాళ్లకు నిర్దేశించబడింది. ఇంకా ఆఖరికి సన్యాసాశ్రమంలో ఏం చెప్పారు వీళ్ళు, సన్యాసేన ఆత్మేంద్రియ జయేనాపి సన్యాసేన కర్మణ. ఒక సన్యాసికి ఆయన మనస్సును, ఇంద్రియ నిగ్రహం, ఈ రెండు ఆయనకు నిర్దేశించబడ్డాయి అన్నమాట. ఎందుకు అంటే ఒకవేళ ఆయన దాన్ని ఆచారాన్ని పాటించకపోతే, ఆ నిర్దేశించిన విధానాలు పాటించకపోతే అది ఫల్గు వైరాగ్యము. నువ్వు సన్యాసి అయినప్పుడు నీలో ఉండాల్సింది నిజమైన వైరాగ్యం. బయటికి నీ దుస్తుల ద్వారా ఒకటి చెప్తూ నీ మనసు ఇంద్రియాల ద్వారా నువ్వు వేరే పని చేసినప్పుడు అది వైరాగ్యం అవుతుంది అన్నమాట. చైతన్య మహాప్రభు ఈ సన్యాసి గురించి చాలా ఖచ్చితమైనటువంటి నిర్దేశాలు మనకిచ్చారు. ఒకసారి అది కూడా చూసుకుందాం మనము. ఫస్ట్ ఏం చెప్పారు అంటే వైష్ణవుడు చెప్పారు. రససంగత్యాగ ఏ వైష్ణవ ఆచార స్త్రీ సంగీ ఏకాసాధు కృష్ణ భక్త ఆరా. ముందు స్త్రీ సంగిని, తర్వాత అసత్సంగాన్ని ఆయన పూర్తి వదిలేయాలి. తర్వాత భౌతికత్వం నుంచి, తర్వాత ఎవరైతే భౌతికత్వంతో బాగా ముడిపడి ఉంటారో అంటే మెటీరియలిస్టిక్ పీపుల్ అంటాం మనం, వాళ్ళతో అతను దూరంగా ఉండాలి. మా సాధారణ స్త్రీలతో అసలు సంబంధం ఉండకూడదు. స్త్రీలు అని కాదు, సాధారణ వ్యక్తులతోటి. తర్వాత ఇంకేం చెప్పారు అంటే వైరాగి కనాయేవ కరే పరాపేక్ష. హరే కృష్ణ. కృష్ణవేణి మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళండి ప్లీజ్. వైరాగి హనా ఏవ కరే పరాపేక్ష కార్యసిద్ధినహే కృష్ణ కరేణ ఉపేక్ష. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక వైరాగి అంటే ఎవరైతే సన్యసించారో అతను దేనికి ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? సన్యసించిన వ్యక్తి భగవంతుడి మీదనే ఆధారపడాలి అని చెప్తూ, ఒకవేళ
ఇట్లా వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ అతను ఆ వేరే వ్యక్తులతో సంబంధం పెట్టుకుంటే అతని సన్యాసం సరిగ్గా అతను అనుకున్న విధంగా సాగించలేకపోతే కృష్ణుడు ఆయనను నిర్లక్ష్యం చేస్తాడు అని. తన మీద ఇప్పుడు అంతే కదండి, పిల్లలు ఏడుస్తే తల్లి ఉరికిపోయి ఆదరిస్తుంది, దగ్గర తీసుకుంటుంది, ఎత్తుకుంటుంది, ధైర్యం ఇస్తుంది. అదే పిల్లగాడు పడి ఏం లేదు ఇట్లా ఇట్లా అన్నాడు అనుకోండి, తల్లి దగ్గర పోదు కదా. అదే రకంగా ఎప్పుడైతే సాధువు వేరే వాళ్ళ మీద కనుక తన అవసరాలకు ఆధారపడితే కృష్ణుడు అటువంటి వాళ్ళను నిర్లక్ష్యం చేస్తారు అన్నారు. ఎప్పుడు అంటే అతను ఆ సన్యాసిగా ఉండి తన నిర్దేశాన్ని తను పాటించలేకపోతే. ఇంకేమైనా వైరాగీరాకృత్య సదానామ సంకీర్తన శాఖపత్ర ఫలమూలే ఉదార భరణ. అంటే ఆ సన్యాసి అంటే ఎలా ఉండాలి అనే దానికి ఏం చెప్పారంటే ఆ ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణే చేస్తుండాలి. తర్వాత ఆయన యొక్క ఉదాహరణ అంటే ఎలా ఆయన పోషించుకోవాలి అంటే ఏ దొరికిన ఫలపక్షాదులు లేకపోతే ఆకులు అలములు ఈ రకంగా తర్వాత ఏమంటారు రూట్స్, మనకు కందమూలాలు ఏది దొరికితే దాని మీద అతను ఆధారపడి తన ఉదరాన్ని పోషించుకోవాలి. కానీ ఉదర పోషణార్థం కోసం అతను ఇంకోటి మీద ఆధారపడద్దు. చూడండి, సన్యాసి అనుకుంటాం మనం, వాళ్ళకి ఏంటి ఎక్కడ పోతే అక్కడ చాలా మర్యాదలు అవుతాయి. కానీ సన్యాసి జీవితం అంతా సులభం కాదనమాట. తర్వాత ఇంకేం ఇప్పుడు చెప్పుకుంటూ ఎవరైతే వాళ్ళ యొక్క నాలిక మీద, తర్వాత ఉదరం మీద, తర్వాత జననాంగాల మీద ఎవరికైతే కంట్రోల్ ఉండదో అటువంటి వాళ్ళు భగవంతుని పొందలేరు. ఇదే మాట మనకు దేంట్లో చేసిన వాళ్ళకి తెలుసు. నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో వస్తుంది ఫస్ట్ శ్లోకం. వేగం మనసా క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపాస్త వేగం ఏతాన్ వేగాన్, అదేంటో మర్చిపోయాను మాతజ ఒక వర్డ్. లాస్ట్ అటువంటి వాడు గురువు కాలేడు అని చెప్పారు. గురువు ఎందుకు గురువు కాలేడు అంటే సదాచారం కలిగినటువంటి సన్యాసి గురువు మిగతా వాళ్ళని మార్గదర్శకం చేయొచ్చు, కానీ తనకు నిర్దేశించిన ధర్మాలు అతను పాటించలేకపోతే అది చాలా కష్టము. భగవంతుని అవగతం చేసుకోవడం కానీ, భగవంతుని దర్శనం కానీ, భగవంతుని కృప కానీ అటువంటి సన్యాసికి. అందుకే ఇంత కఠినమైన సన్యాసత్వం అంటే అంత ఈజీ కాదు. అందుకే ప్రస్తుత రోజుల్లో ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరః సర్వామపి మాం పృథ్వీం స శిష్యాత్. ఆ లాస్ట్ వర్డ్ మర్చిపోయాను మాధవి, నాకు అందుకే నాకు అది అర్థం గుర్తుంది. అందుకే అటువంటి గురువు శిష్యులను తయారు చేయలేదు అనమాట. అది గురువు ఉండలేడు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ లేకపోతే అతనికి ఆ గురువుగా ఉండే క్వాలిఫికేషన్లే లేదు అనమాట. సో ఈ రకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇంద్రియాన్ని మనకి నిగ్రహించుకోవాలి. సో బ్రీఫ్ గా మనకి ఈ శ్లోకాలు ఏం చెప్పారంటే 4 వర్ణాల్లో 4 ఆశ్రమాలు. వర్ణాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర. ఆశ్రమాలంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. వీటన్నిటిలో కూడా ఏ ఏ స్థాయిలో మనం ఉన్నామో దానికి తగినట్టు మనం చేసే స్వాభావికమైనటువంటి కర్మల్లో మనము ఎవరి కోసం చేయాలంటే భగవంతు కోసము, భగవంతుని ఆనందం కొరకే చేయాలి. ఎందుకు ఇట్లా చెప్పారు అంటే ఆ రకంగా మనం ఇద్దరికి భగవద్గీతలో కూడా నేర్చుకున్నాము, భాగవతులు కూడా వచ్చింది. ఈ వర్ణాశ్రమ విధానం ద్వారా ఒక్కొక్క మెట్టు మనము మనల్ని ఎలివేట్ చేసుకోవచ్చు. త్రిగుణాలకు అధీనంగా మనం చేసుకోవచ్చు. ఈ బంధాల గురించి కూడా మనము అధిగమిస్తూ వెళ్ళొచ్చు అనమాట. అందుకని ఈ వర్ణాశ్రమంలో మనకు చెప్పినటువంటి విధానాన్ని, ధర్మాన్ని మనం పాటించాలి. ఒక క్షణమా, సారీ. సారీ.
ఏదో వాటర్ లీక్ అవుతుందంట, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్. ఎనీవేస్ సరే. సో ఇవన్నీ ఏంటంటే మనం చేసే పనులన్నీ, మనకు నిర్దేశించినవన్నీ కూడా భక్తిపూర్వకంగా చేస్తే అవి మనల్ని బంధాలతో పట్టించదు. ఇది మనకు అంటే కరదామ ముని దేవహూతి ద్వారా చెప్పిన ఈ సంభాషణలు ముఖ్యంగా ఏంటంటే, మనము ఏది చేసినా యత్కరోషి యదశ్నాసి అన్నట్టు ఏది చేసినా భగవంతుడికి అర్పిస్తూ భగవంతుడిని కేంద్రంగా చేసుకుంటూ తర్వాత భగవంతుడి ఆనందం కోసం చేస్తే అది భక్తి యోగం అవుతుంది. కాబట్టి భక్తి యోగం యొక్క ఇంపార్టెన్స్ మనకు చెప్పే. కపిల్ భగవానుడు మాతాజీ కర్దమ్ ముని అన్నారు. సారీ తల్లి, కపిల దేవుడు. మళ్ళీ ఎవరికో డౌట్ వస్తుంది మాతాజీ ఆ క్లాస్. థ్యాంక్ యూ కోమల, థ్యాంక్ యూ. అయితే ఇవన్నీ చెప్పినాక ఈ రకంగా భక్తి చేసిన వాళ్లకు 2 రకాల లక్షణాలు కనిపిస్తాయి అని చదువుకున్నాం. ఆ లక్షణాలు ఏంటని చెప్తారా? ఇంకొకటి హింట్. ఆ లక్షణాల గురించి చెప్పుకుంటూ భాగవతంలో ఇంకో శ్లోకాన్ని చెప్పాను నేను. ఆకలిప్పుడు మనకేమవుతుందో ఈ భక్తితో కూడా అదే అవుతుంది అని చెప్పాము. అదే భక్తి పరేష అనుభవం చెప్పాం కదా. ఆ భక్తిలో చేసేటప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి మనకు? భక్తి యోగంలో లేకుండా 2 లక్షణాలు. దేవుని భక్తి మీద ఆసక్తి లేకపోవడం, భౌతిక కోరికల మీద ఆసక్తి ఉండడం. అది 2 ఉదాహరణలు ఇచ్చారు. ఉల్టా చెప్తున్నారు. భక్తి చేసిన వాడికి భౌతికత్వం మీద ఆసక్తి పోతుంది. అటాచ్మెంట్ టు ద సుప్రీం లార్డ్, డిటాచ్మెంట్ ఫ్రమ్ మెటీరియల్ అఫినిటీస్. సన్యాసం మాతాజీ మీకు అర్థమైంది, కానీ మీరు కరెక్ట్ పెట్టట్లేదు. భక్తి చేయడం ద్వారా మనకు భగవంతుడి పట్ల అటాచ్మెంట్ పెరుగుతుంది, భౌతికత్వం పట్ల డిటాచ్మెంట్ వైరాగ్యం పెరుగుతుంది. హరే కృష్ణ. అది మీరు అంటే ఆ పదాల కూర్పులో కొంచెం తప్పుపోయింది అనమాట. అయితే ఏంటంటే చెప్తారు మనకు తాత్పర్యం చూసుకుంటే ప్రవృత్తి నివృత్తి అని చెప్పారు కదా. ఈ ప్రవృత్తి నివృత్తి మార్గాలు ఏంటి అంటే, ప్రవృత్తి అంటే ఏంటి, మనకు ఈ భౌతిక ఇంద్రియ తృప్తి, ఇంద్రియ భోగాలు, భౌతికత్వం మీద ఉండే ఆకర్షణ, అది ప్రవృత్తి. నివృత్తి అంటే ఏంటి అంటే, భగవంతుడితోటి ఎవరైతే అటాచ్మెంట్ పెంచుకుంటారో వాళ్ళలో ఉండే లక్షణాలు ఏంటి, దేనికి నేను స్వామిని కాను అనుకుంటారు. ఈ పిల్లలు, ఈ సంతానం, వీటన్నిటి పట్ల మోహం ఉండదు. తర్వాత ఏంటంటే నేను ఫాల్స్ ఈగో మిథ్యాహం ఉండదు, అహంకారం ఉండదు అనమాట. ఇవన్నీ ఎవరికి ఉండవు? ఎవరైతే భగవంతుడితో అటాచ్ అయ్యారో, నివృత్తి మార్గంలో వెళ్తారు. ఎప్పుడైనా ఈ ప్రవృత్తి నివృత్తి అనేది క్లియర్. ప్రవృత్తి అంటే మన నేచర్ బట్టి మనం ఏం చేస్తాం, భౌతికత్వానికి ఆకర్షితులం అవుతాం. నివృత్తి అంటే అది ఎవరు? ముక్తులు. ముక్త జీవులు ఏంటి, ఇటువంటి మార్గాన్ని వదిలిపెట్టి భగవన్ మార్గంలోకి వెళ్తారు. సో ఈ 2 ఒక లక్షణాలు ఏంటంటే భక్తి యొక్క లక్షణాలు. ఇది భక్తి చేసేవాళ్ళు, నిరంతరం భక్తి చేసేవాళ్ళు, దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే జ్ఞానం సంపాదిస్తారు. మనం ఈ శ్రీమద్ భాగవతంలో మొదటి కాంటలో చదువుకున్నాం. శృణ్వత స్వకిత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంత సోహి అభద్ర అని. ఆ అభద్రాలన్నీ ఉంటాయి కదా, కామ లోభ క్రోధ మద మాసర, అటువంటి అభద్రాలన్నీ పోతాయి అన్నమాట. తర్వాత నష్టప్రాయేషు అభద్రేషు, మళ్ళీ ఇక్కడ అభద్రమే ఉన్నారు. నిత్యం భాగవత సేవ. ఈ రకంగా భక్తిలో ఎప్పుడు భగవత్ విషయాలు తెలుసుకుంటూ ఉంటారో అప్పుడు ఏంటంటే మనలో ఉండే ఈ మలినాలన్నీ పోయి, అభద్రాలన్నీ పోయి భగవంతుడి సాక్షాత్కారం మనకు లభిస్తుంది. ఆ రకంగా ఈ భక్తి ద్వారా వచ్చే జ్ఞానం 2 రకాలున్నాయి. భక్తిలో వచ్చే జ్ఞానం వేరు, మెంటల్ స్పెక్యులేషన్ వేరు. ఏదో శాస్త్రీయ పరికల్పనలు, మనో పరికల్పనలు చేస్తాం కదా, అవి కాదు. భక్తి ద్వారా మన ఈ భగవద్గీత, భాగవతం మొదలైన శాస్త్రాల పఠనం వల్ల, పురాణాల పఠనం వల్ల ఏంటి అంటే మనలో ఉండి అభద్రాలు పోయి అప్పుడు మనకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. ఎప్పుడైతే భగవంతుని గురించి తెలుసుకుంటామో అప్పుడు మనకు ఈ భౌతికత్వం నుంచి వైరాగ్యం వస్తుంది,
వచ్చి ఆ వైరాగ్యం కూడా ఎట్లుంటుంది, అదేదో పలుగు వైరాగ్యం కాదు, ఇంత జ్ఞానంతో భక్తి సాధనతో జ్ఞాన సముపార్జనతో నిత్యం భగవద్గీతలు వినడం వల్ల మనలో భక్తి కూడా వైరాగ్యం ఎట్లుంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, దృఢ వైరాగ్యం వస్తుంది అనమాట. ఎప్పుడైతే దృఢ వైరాగ్యం వస్తుందో భౌతికత్వం మీద మనకు డిటాచ్మెంట్ పెరుగుతుంది, భగవంతునితో మనకు అటాచ్మెంట్ పెరుగుతుంది. ఎంత అంటే చూడండి, ఎంత చిన్నగా అనుకుంటాం కానీ అంత ప్రాసెస్ దాంట్లో ఉంది. అది మనకు ఈ చక్కటి శ్లోకాల ద్వారా ఆ కర్దామని సంతారమైన కపిల దేవుడు చెప్పారనమాట. అందుకని మళ్ళీ ఇది రిపీట్ చేశాను. ఆ రోజు పూర్తి సమయం లేకనే గబగబ పోయిందేమో అనిపించింది నాకు. సో ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు భక్తి ద్వారా భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. 37వ శ్లోకాన్ని కూడా మనం చేసుకున్నాము ఆ రోజే. ఇదే ఈ భక్తిలో అన్ని రకాల యోగాలు కూడా ఒక నదిలో, ముఖ్యమైన నదిలో ఉండే అనేక ఉపనదులు లాంటివి అన్ని కలిసి కూడా అవేంటి భగవంతుని వైపు మనల్ని ప్రయాణం చేసేటట్టే సహకరిస్తాయన్నమాట. అయితే ఇక్కడ లాస్ట్ ఏం చెప్పారంటే, మనం చేసే భక్తి యోగంలో కూడా 4 రకాలు ఉంటాయని చెప్పి మనము సత్వగుణంతో చేసే భక్తి, రజోగుణ ప్రభావంతో చేసే భక్తి, తమోగుణ ప్రభావంతో చేసే భక్తి, ఇవన్నిటికంటే ఈ గుణాలకు అతీతమైనటువంటి ఆధ్యాత్మికత అంటే అది శుద్ధ భక్తి. ఇన్ని రకాలు ఉంటాయి. ఎప్పుడైతే గుణాలతో కలిసి ఉంటుందో, అందుకే దాని పదాన్ని ఇక్కడ గుణమిశ్రిత భక్తి అన్నారు. ఆ గుణమిశ్రిత భక్తి ఏంటంటే మన భౌతికత్వంలోనే ఎక్కువ అటాచ్ అయి ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ గుణరహితమైనటువంటి భక్తి చేస్తామో అప్పుడు ఏంటంటే మనం చేసే భక్తి ప్యూర్గా ఉంటుంది. అంటే రజోగుణ ప్రభావం ఉండదు, దాని మీద తమోగుణ ప్రభావం ఉండదు, సత్వగుణ ప్రభావం కూడా ఉండదు, అంతకంటే అధిగమించి ఉంటుంది అని చెప్తూ 38వ శ్లోకాల్లో జీవస్య సంస్కృతి బహ్వి అవిద్యా కర్మ నిర్మితాః యా స్వంగా ప్రవిశన్నాత్మ న వేద గతిమాత్మనః. హరే కృష్ణ. కొంచెం పైకి చెప్పు తల్లి. మాతాజీ చదవండి సరోజన మాతాజీ. జీవస్య సంస్కృతిర్బ్రాహి ప్రవిద్యా కర్మ నిర్మితః యాస్యాంగ ప్రవిశన్యాత్మ నవేద గతిమాత్మనః. అవిద్య స్వరూప విస్మృతి అందు జీవుడు కావించడి కర్మను అనుసరించి అతనికి పలు రకములకు సంసార బంధములు కలుగుచుండును. ఓ జనని, అట్టి విస్మృతి అందు ప్రవేశించినచో జీవుడిక తన గతులు ఎచట అంతమగునో తెలుసుకొనజాలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది ఈ శ్లోకం బట్టి మనకి ఏం తెలుస్తుందంటే చిన్న పర్పోర్ట్ చెప్పారు శిలా ప్రభు గారు. జీవుడు ఒకసారి సంసార చక్రంలో ప్రవేశించిన అది అంధకూపం, దాని నుంచి బయటపడడం చాలా కష్టం అన్నమాట. కానీ మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో ఆయనను ఎదిరించి ఆయనకు అగెయిన్స్ట్ గా స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నందుకు మనకి భౌతిక ప్రపంచం పంపించిన స్వామి ఏం చేస్తాడంటే మనల్ని ఎక్కువ రోజులు దీంట్లో ఉండి బాధపడడం చూడలేరు అనమాట. అందుకని ఆయన ఏం చేస్తారంటే స్వయంగా ఆయనే అరుదిస్తారు, లేకపోతే ఆయన యొక్క బోనఫైడ్ రిప్రజెంటేటివ్స్, ప్రామాణిక ప్రతినిధులు పంపుతారు. తర్వాత గ్రంథ రూపంలో, పుస్తక రూపంలో భగవద్గీత, భాగవతం భగవంతుని యొక్క పుస్తక గ్రంథ రూపం చెప్తారు కదా, వాటి రూపంలో ఈ రకం ఎన్నో రకాలుగా వచ్చి, మరే నువ్వు ఇక్కడుండి ఇట్లా బాధపడకు, వచ్చేసేయి, నువ్వు ఆనందంగా ఉండొచ్చు, శాశ్వత ఆనందాన్ని పొందొచ్చు అని చెప్పుకుంటూ ఆ ఉపదేశాల ద్వారా తను స్వయంగా చెప్తారు. గురు శాస్త్ర సాధు ద్వారా, సాధువుల ద్వారా, శాస్త్రాల ద్వారా కొన్నిసార్లు తనే స్వయంగా చైతన్య మహాప్రభుజీ ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కలియుగంలో ఏం చేయాలో కష్టము, మీరు హరినామ కీర్తన చేయండి, భగవంతుణ్ణి అతి సులభంగా పొందొచ్చు అని చెప్పారు కదా. ఈ రకంగా స్వామి కూడా స్వయంగా వచ్చి మనల్ని ఈ అంధకారం నుంచి ఆయనే మనల్ని బయటపడేస్తారనమాట. అది చేయకపోతే నా అంతలో నేను నా ప్రయత్నాల వల్ల నేను బయటపడతాను అనుకుంటే అది అసాధ్యము అని కూడా మనకు శిలా ప్రభుపాద చెప్తున్నారు. ఇదివరకు మీకు ఎన్నోసార్లు చెప్తాను, గురువు అనేవాడు ఏంటంటే ఈ పుస్తకం అనే ఒక ఈ
కోశాణం అనుకోండి, దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉండే విలువైన విషయాల్ని మనకు సులభంగా అందిస్తారు. లేకపోతే మనందరం పుస్తకం చదువుతాం, ఎంతో మంది చదువుతున్నారు ఈ భగవద్గీత భాగవత, కానీ శిలా ప్రభుపాదుల వారి పరపోట్ల ద్వారా ఎంతో వివరంగా చెప్పడం ద్వారా చాలా మంది ఆ విషయాల్ని అవగతం చేసుకోగలుగుతున్నారు అనమాట. అది వీటన్నిటి ఇంపార్టెంట్. అవి లేకుండా నయంతలు నేను చేసుకుంటాను అంటే అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. 39 నైత కళాయోపది సెకండ్ అమ్మ కొంచెం పెంచే సెకండ్ నైతత్ కళాయోపదిశేన్న వినీతాయ కరిచిత్ నా స్తబ్ధాయ నా భిన్నాయ నైవ ధర్మధ్వజాయ చ. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? చదవండి. నైతత్కలాయ పదిశేన్న వినీతాయ కర్హిచేత్ న స్తబ్దాయ న భిన్నాయ నైవ ధర్మధ్వజాయ చ. కపిల భగవానుడు ఇంకను ఇట్లా పలికాను: అసూయాగ్రస్తులకు, అవినీతి పరులకు, దురాచారులకు ఈ ఉపదేశం ఉద్దేశింపబడలేదు. కపటులకు, గర్వితులకు కూడా ఇది సంబంధించినది కాదు. హరే కృష్ణ మాతాజీ. అంటే ఈ బోధనలు, ఈ భక్తి వివిధ రకాలుగా మనకు అందించబడుతున్నటువంటి సహాయం కానీ జ్ఞానం కానీ ఎవరికి అందదు అంటే అవినీతి పరులు, తర్వాత వాళ్ళు ఎప్పుడు నిర్దేశించినటువంటి ఆ సదాచారాన్ని వాళ్ళు ఎప్పుడు పాటించరు, అందుకని వాళ్ళను దురాచారులు అన్నారు. తర్వాత అసూయ, అన్నిట్లో పెద్ద రోగం ఏంటంటే అసూయ. నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు, ఇతరుడికి 2 కళ్ళు పోవాలి, అది మన మనసుతో. అసూయ ఉన్న వాళ్లకు. తర్వాత కపటులు అంటే ఏంటంటే వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, బయటికి ఇంకో రకంగా ఉంటారు. చాలా చాలా వినయంగా ఉంటారు, చాలా గట్టిగా ఉంటారు, కానీ మనసులో వాళ్ళకి ఆ భావన ఉండదు. తర్వాత గర్వం, అహంకారంతో ఉన్న వాళ్ళకి కూడా ఈ బోధనలు సులభంగా వంటపట్టు అన్నమాట. అందుకని వాళ్ళకి సంబంధించిందే కాదు అని చెప్పేస్తున్నారు. ఇవి అన్ని లక్షణాలు ఉంటే భగవంతుని ఉపదేశాలు వాళ్ళకు వంటపట్టవు. ఇప్పుడు కపిలుడు మనకి ఏమేం చెప్తున్నారో ఇవన్నీ అది వాళ్లకు వంట పట్టే అవకాశం లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోక. నలోలుపాయోపదిశ్యేన్న గృహారూఢ చేతసే నా భక్తాయ చ మే జాతు నా మద్భక్త ద్విషామపి నా మద్భక్త చదవండి కృష్ణవేణి మాతాజీ. ఎంబడేసి మ్యూట్ లోకి పోండి. నలోలుపాయోపదిశేన్న గృహరూఢా చేతసే న భక్తాయ చ మే జాతు న భక్త దిశామపి న భక్తత్వ దిశామపి. హరే కృష్ణ. అత్యాశ కలవారికి, అమిత గృహస్థులకు దీనిని ఉపదేశించరాదు. అభక్తులకు మరియు దేవదేవుని భక్తుల ఎడ ద్వేషము కలవారికి కూడా దీనిని ఉపదేశించరాదు. హరే కృష్ణ. దీని గురించి కొంచెం చర్చించుకునే ముందు ఒక్కసారి నేను చెప్పాను చూడండి, 38వ శ్లోకంలో ఎవరైతే గురువుల ద్వారా ఆ ఉపదేశాలు, సాధుకోశల ద్వారా, భగవంతుడి కరుణ ద్వారా వాళ్ళు గనుక ఆ జ్ఞానాన్ని పొందకపోతే అవిద్య నుంచి బయటపడరు. పరరత్నం ద్వారా అది సాధ్యపడదు అని చెప్పుకున్నాం కదా. దానికి చైతన్య చరితామృతంలో ఒక చక్కటి శ్లోకం ఉంది, అది మీతో షేర్ చేసుకున్నాను కదా, మర్చిపోయినా. బహుశాస్త్రే బహువాక్యే చిత్తే భరణహయ సాధ్య సాధన సృష్టిత నా హయ నిశ్చయ. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే చాలా పుస్తకాల పురుగులాగా విపరీతంగా పుస్తకాలు చదువుతారు, శాస్త్రాలు చదువుతారు, మళ్ళీ దాని మీద వివిధ కామెంటరీలు చదువుతారు, దాని మీద నిర్దేశాలు చదువుతారు. అది ఏంటి, ఒక్కళ్ళది కాదు, 10 మందిది, చాలా మందికి అలవాటు ఉంటది కదా. ఇప్పుడు ఉదాహరణకు
ఒక డౌట్ ఒకళ్ళకి వస్తుంది, అది నన్ను అడుగుతారు, మళ్ళీ ఇంకోళ్ళని అడుగుతారు, మళ్ళీ వీళ్ళంతా సరిపోదు, మళ్ళీ వచ్చిన ఆచారాలను అడుగుతారు, అది కాక మనకు తెలిసిన వాళ్ళని అడుగుతారు. అంటే వాళ్ళకు ఒక్కదాంతో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. పలు సోర్సుల ద్వారా, పలు మార్గాల ద్వారా దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. దాంతో ఏమవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్పారు, ఇట్లా రకరకాల శాస్త్రాలు, రకరకాల మనుషుల యొక్క వాక్యానాలు, ప్రవచనాలు వినడం వల్ల ఏమవుతుంది అంటే హృదయంలో అనుమానం వస్తుందట. అనుమానం అంటే స్పష్టత ఎప్పుడైతే ఉండదో మనిషిలో, స్పష్టంగా విషయాన్ని అర్థం చేసుకోకపోతే దాని పట్ల అనుమానం ఉంటుంది కదా, ఆ రకంగా ఉంటుంది. ఆ రకంగా ఉన్న వాళ్ళు ఏంటంటే సంశయాత్మ నా వినిశ్చితి అంటారు భగవద్గీతలో. ఎప్పుడైతే అనుమానం ఉంటుందో వాడు అనుకున్న ఆ గోల్కి వాళ్ళు చేరుకోలేరు అనమాట. సాధన ఈ సంశయం మూలంగా స్లో అయిపోతుంది. తర్వాత మన నిజమైన గమ్యం ఏంటో ఆ గమ్యానికి వాళ్ళు చేరుకోలేకపోతారు అనమాట. ఎందుకంటే ఒక్క మార్గంలో వెళ్ళిన వాళ్ళు గమ్యాన్ని చేరుకోగలుగుతారు. పలు రకాల శాంపుల్స్ చూస్తుంటే వాళ్ళకి ఆ మార్గం దొరకడం చాలా కష్టం. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, ప్రామాణిక గురువు, శాస్త్రాలు, తర్వాత భగవంతుడు అండ్ సాధుడు, ఈ 4 కరుణ వల్ల ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఈ రకంగా అతను ఈ అంధకారం నుంచి బయటపడతాడు. సో ఈ శ్లోకంలో 40 శ్లోకంలో ఎందుకు ఇంపార్టెంట్ అన్నారంటే ఇంకా కొన్ని లక్షణాలు, అంటే ఎవరెవరికి ఈ భగవత్ విషయాన్ని వంట పట్టుదనే విషయాల్లో కంటిన్యూషన్ ఏం చెప్పారంటే అత్యాశ, లోలుపం, లౌల్యం, అత్యాశ ఉన్న వాళ్లకు అది ఉపదేశించరాదు అని చెప్పారు. ఇంకోటి చెప్పారంటే గృహ ఆరూఢ చేతసే, ఎవరైతే గృహస్థ జీవనం మీద ఎక్కువ ఆకర్షణ ఉండి నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా కుక్కలు, రైళ్ళు, ఇట్లా దాని మీదనే ఎక్కువ గృహాసక్తులు కలిగిన వాడికి కూడా నో. ఫస్ట్ ఏమన్నారు, అత్యాశ ఉన్న వాళ్ళకు నా ఉపదేశత, ఏం చేయకూడదు, అత్యాశ ఉపదేశించకూడదు ఈ విషయాన్ని. తర్వాత అదే రకంగా గృహ జీవనానికి ఎవరైతే చాలా ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా వలదు నా. ఇంకేం చెప్పారు, ఇంకెవరికి వలదు అన్నారంటే అభక్తాయ, నా భక్తాయ, అంటే ఎవడైతే అభక్తుడో, ఎవరైతే నాకు భక్తుడు కాదో వాళ్ళకు కూడా ఉపదేశించొద్దు. అంతేకాక ఏమన్నారంటే మే జాతున మద్భక్త ద్విషామపి, నన్ను కాదు నా అభక్తులు వదిలే నా భక్తుల్ని ద్వేషించే వాళ్ళు కూడా చెప్పొద్దు. మనకు 10 థర్డ్ అఫెన్సెస్ అనేది ఫెయిత్లెస్ పర్సన్. ఎవరికైతే నమ్మకం లేదో, విశ్వాసం లేదో అటువంటి వాళ్లకు చెప్పడం కూడా వేస్ట్ అన్నమాట. ఎందుకంటే అది సత్ఫలితాన్ని ఇవ్వరు. ఇట్లా భగవంతుడి విషయాల్ని చెప్పాలి. ఎవరెవరికి చెప్పకూడదు అంటే అత్యాశ కలవాళ్లకు, గృహాసక్తిలో ఉన్న వాళ్లకు, అభక్తులకు, భక్తులను ద్వేషించే వాళ్ళు. కొందరికి అది కూడా చాలా ఉంటుంది. ఉదాహరణకు కొలవచ్చు శ్రీధర్ చైతన్య చరితామృతంలో ఆయన భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేవాడు అనమాట. భగవంతుని కోసం రోధిస్తూ ఉండేవాడు. చుట్టుపక్కల వాళ్లకు అది డిస్టర్బెన్స్ అవుతుంది. పోయి గ్రామాధికారికి కంప్లైంట్ చేస్తారు, ఇంకా ఆకలిస్తుందో ఏం పాడో, రాత్రంతా రోధిస్తున్నాడు అంటే అందరు వచ్చేసారు. అతనికి అర్థం కాదు తను చేస్తున్న విషయం ఎందుకు వాళ్ళలో అటువంటి రియాక్షన్ తెస్తుందో. కానీ భగవత్ భక్తులకు అటువంటి పరీక్షలు వస్తూనే ఉంటాయి అన్నమాట. శత్రువులు వస్తూనే ఉంటారు. ఎవరైతే భగవంతుడి పట్ల ఆకర్షితులు కాలేదో వాళ్ళు ఇటువంటి భగవద్భక్తుల పట్ల కూడా ఈర్ష్య, ద్వేషాలని పెంచుకుంటారు. మనం పేపర్లో చూస్తుంటే ఎన్నో రకాలుగా మనకి ఇవి తెలుస్తున్నాయి. భాషలు ఏం చెప్పారంటే ఎవరెవరైతే అన్యజీవులకు హాని కల్పించే మనస్తత్వం ఉంటారో వాళ్ళని ఎట్ల కింది గుంజుదామా, వాడిని ఎట్లా పడేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కృష్ణ భక్తి భావన అర్థం చేసుకునేది కూడా యోగ్యులు కారు అన్నారు. అర్థం కాదు వాళ్ళకు కృష్ణ భక్తి భావన అనేది. అంటే మనకు మనసు పాత్ర శుభ్రంగా ఉంటేనే
దాంట్లో ఏదైనా వస్తువు పెడితే ప్రయోజనం ఉంటుంది. పాత్ర అశుద్ధంగా ఉందనుకోండి, దాంట్లో నువ్వు పాలు పోస్తే ఏమవుతుంది? పాలు పగిలిపోతాయి. అదే రకంగా ఎవరైతే ఈ రకంగా వేరే వాళ్ళను కష్టపెట్టాలి, హాని కలిగించాలని ఆలోచిస్తారో వాళ్ళను ఈ కృష్ణ భక్తి భావన గురించి అర్థం చేసుకుంటే అది వాళ్ళకి ఆ యోగ్యత లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే అదే ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ మనసులో ఆ స్వచ్ఛత లేనందువల్ల ఈ భగవంతుడి పట్ల ఉండే ఆ ప్రేమయుత భావన వాళ్ళలో కలగదు. పోనీ అట్లా ఎవరైనా కొందరు భక్తిగా నటించిన ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆర్టిఫిషియల్ గా వాళ్ళు గురువు గారిని అయ్యా మీరే నాకు సర్వస్వం అంటూ ఆయన గురువును శుశ్రూష చేస్తున్నారనుకో, అట్లాంటి నామకేవాస శిష్యులకు కూడా ఆ కృష్ణ భక్తి రసభావన అనేది కలగదు అని చెప్తున్నారు. వాళ్ళకి అసలు కృష్ణ భక్తి అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు మనం ఎంతో మంది చూస్తున్నాం, వాళ్ళందరూ పూజలు చేస్తుంటారు, అందరు దేవుళ్ళ మొక్కుతుంటారు. ఎంతమంది డీప్ గా కృష్ణ భక్తి భావనలో ఉన్నారు? లేరు కదా. కొందరు వాళ్ళు వేరు వేరు మార్గాల ద్వారా వాళ్ళు భగవంతుని ధ్యానించినప్పటికీ కూడా అది ఎప్పుడైతే విశ్వాసం లేదో వాళ్ళకి ఆ కృష్ణ భక్తి రసభావన కలగదు. ఎందుకు వేరు వేరు అన్నంటే ఇతర మతోపదేశాలు పొందిన నందున భగవాన్ చేరుటకు వాళ్ళకి ఏంటంటే ఈ భక్తి యోగం ద్వారా భగవంతుని చేరవచ్చు అనే విషయం తెలియదు. అనేక జైన మతము, బౌద్ధ మతము, అట్లా ఎన్నో రకాల మతాలు ఉన్నాయి. క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం ఉంది. వాళ్ళ పద్ధతులు వేరు. కానీ వాళ్ళకి ఏంటి అంటే ఏది చేసినా కూడా అన్నిట్లో సులువుగా, ముఖ్యంగా మన భగవంతుని చేరాలి అంటే భక్తి యోగం అన్న విషయం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకు కూడా కృష్ణ భక్తి రసభావన తెలియదు. మామిడి పండు చూస్తేనే ఎలర్జీ అనుకునే వాడికి, మామిడి పండు తింటే నాకు సెగ్గడ్లు అవుతున్నా అనుకునే ముట్టుకొని వాడికి మామిడి పండు రుచి ఎలా తెలుస్తుంది? అంటే మ్యాంగో సీజన్ కాబట్టి చెప్తున్నా. అట్లనే ఈ కృష్ణ ఆ భక్తిని చేయకపోతే, భక్తి భావన లేకపోతే ఈ కృష్ణ రసభావన వాళ్లకు ఉండదన్నమాట. ఇంకేం చెప్పారు దీనికి శిలా ప్రభుపాద ఏమన్నారు? నేను ఉట్టేనే అనట్లేదు, నాకు కూడా అట్లాంటి శిష్యులు కొందరు ఉన్నారు. నాతో పాటు ఉంటూ కూడా వాళ్ళు ఏంటంటే వేరే సిద్ధాంతాలని కూడా పట్టుకొని వేలాడేవాళ్ళు. కాబట్టి ఏంటంటే కొన్నాళ్ళకు ఇది అది ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు కదా. కొందరు ఏంటంటే అవన్నీ వదులుకొని పూర్తిగా ఆయనకు శరణరైన వాళ్ళు ఉన్నారు. ఉండి ప్రస్తుతం ఎంతమంది ఆచార్యులుగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు ఏంటంటే ఆయన దగ్గర నుంచి మళ్ళా దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. అందుకని శిలా ప్రభుపాద ఏం చెప్తున్నట్టే ఈ కృష్ణ భక్తి భావన అనేది ఒక మతానికి, ఒక కులానికి, ఒక దేశానికి, ఇట్లా ఒక సాంప్రదాయానికి చెందింది కాదు. భగవంతుడు ఎవరు, మనం ఎవరు, భగవంతుడికి మనకు మధ్య ఉండే సంబంధం ఏంటి అనే విషయాన్ని మనకి కృష్ణ భక్తి రసభావనతో మనకి తెలుస్తుంది అనమాట. అందుకనే ఈ చైతన్య మహాప్రభు సూచించినటువంటి ఈ హరినామ సంకీర్తనలో ఎవరైనా వెల్కమ్ డే. ఫలానా వాళ్ళే హరే కృష్ణ కీర్తన చేయాలని లేదు, అందరూ ఆహ్వానితులే. నేను టొరంటోలో ఉన్నప్పుడు రథయాత్ర అవుతున్నప్పుడు ఈ సంకీర్తన ఎంత అట్రాక్ట్ చేసేదంటే నల్లవాళ్ళు, తెల్లవాడు, రంగులు అనమాట, బ్రౌన్స్, ప్రతి ఒక్కరు వచ్చేది డాన్స్ చేసేది. వాళ్ళకి దాంట్లో ఒక మంత్ర అర్థం తెలీదు, కానీ ఆ మంత్రం చాంటింగ్ వాళ్ళను ఆకర్షిస్తుండేది. వాళ్ళ నేతలు నేను కళ్ళతో చూసా. వాళ్ళు కొద్దిసేపు ఇక్కడ ఉండి పక్కన షాప్ లకు వెళ్ళినా కూడా ఇక్కడ కూడా వాళ్ళు డాన్స్ చేస్తుండేవాళ్ళు అనమాట. అంటే అంత అట్రాక్ట్ చేసేది వాళ్ళకి. అదే శిలా ప్రభుపాదని ఒక్కళ్ళకంటూ నిర్దేశించింది కాదు, ఇది అందరి కోసము అని చెప్పారు అనమాట. చెప్పి కొందరికి ఏంటంటే మీరు కృష్ణ డివోటీస్, మీరు ఇంకెవరిని పూజ చేయరు, మీరు ఫానటిక్స్ ఇట్లంతా అనుకుంటారనమాట. ఎవరైతే ఆ రకమైనటువంటి ఉద్దేశాన్ని మన పట్ల పెట్టుకుంటారో వాళ్ళతోటి తర్క వితర్కాలకు దిగి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తాం, మారుతాం అనే ప్రయత్నాలు కూడా మనం చేసినదే చెప్తున్నారు ఇక్కడ. మన కొందరు వాదన విరుద్ధంగా ఉంటుంది. అటువంటి వాళ్లకు కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని ఉపదేశించుకుంటడం ఉత్తమం. లేడు ఆయనే భగవంతుడు, మిగతా వాళ్ళందరూ కాదు, మీరు వేరే వాళ్ళని పూజ చేద్దని మనం నిజం చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళలో ఆ నమ్మకము, అవగాహన లేనప్పుడు అనవసరంగా ఏంటంటే అది వాతావరణాన్ని కొంచెం కలుషితం చేస్తుంది.
ఇంకో రకం గురించి చెప్పారు. ఫస్ట్ ఉన్న వాళ్ళు ఏంటి, ఇతరులను హాని కలిగించాలని, తర్వాత కృత్రిమంగా భక్తిని నటిస్తారని, కొందరు ఏంటంటే అన్య సిద్ధాంతాలకు ఆకర్షితులై కృష్ణ భావనను తీర్చుకోరు, దాన్ని ఆస్వాదించలేదని చెప్పాం కదా. ఇంకో రకం ఏంటి అంటే, ఈ లోకంలో ఏంటంటే మనకు ధనం కావాలి. మన జీవితంలో భౌతిక ప్రపంచంలో మనకు కావాల్సింది రెండు, ధనము, తర్వాత కీర్తి. అందుకే చైతన్య మహాప్రభు అన్నారు, నా ధనం నా జనం. జనం ఎప్పుడు వస్తారు, ఎవరైనా ఫేమస్ అయిన వాళ్ళతోనే జనాలు ఉంటారు, లేకుంటే డబ్బు ఉంటే ఉంటారు, లేకుంటే అధికారం ఉంటే ఉంటారు. అందుకని వీటిని ఈ కృష్ణ భక్తి ద్వారా మనం అంటే ఈజీగా పొందొచ్చు అని ప్రయత్నిస్తే వాళ్ళకు కూడా ఈ కృష్ణతత్వం ఉంటపట్టదు. ఎందుకంటే వాళ్ళ దృక్పథం వేరు, వాళ్ళ గమ్యం వేరు. అటువంటి వాళ్ళకు కూడా ఎవరైతే ధనాన్ని యశస్సును ఆశిస్తూ ఈ కృష్ణతత్వంలోకి వస్తే, కృష్ణ భక్తిని తీసుకుంటే వాళ్ళకు కూడా భక్తి రాదు అని చెప్తున్నారు అనమాట. ఏంటంటే వాళ్ళు ఇదొక షో ఆఫ్ అనుకుంటారు. పోయి కొందరు ఉంటారు, ఇక్కడ కూడా మేము చూస్తుంటాం, వాళ్ళు ఏంటంటే దైవ సంబంధిత కార్యాలు చేస్తుంటారు, అదొక పబ్లిసిటీ స్టంట్ లాగా అవుతుంది అనమాట. వాళ్ళు దానికోసం వాళ్ళు ఏంటంటే ఆ ఫేమ్ అవ్వాలని, అందరు తెలియాలని ఏదో ఒక సంస్థ ద్వారా అట్లాంటి పనులన్నీ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇట్లాంటి ఎన్నో చూసినాం మేము. తర్వాత ధర్మరాజు గారు వాళ్ళ మిత్రుల ఆధ్వర్యంలో సాంప్రదాయం కొనొచ్చు. వాళ్ళకి మాకు ఎట్లుండిందంటే ఎడారిలో వాన పడ్డట్టుగా ఉండేది. వాళ్ళు ఏమి కల్చరల్ ప్రోగ్రామ్స్ అని ఏం చేయకపోయేది. వాళ్ళు చేసేవి రెండు, సీతారామ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం, అంతే. ఇంకా సినిమా యాక్టర్లను పిలిపించుడు, సినిమా నటుల్ని పిలిపించుడు, పిచ్చి జోకులు, పిచ్చి డాన్సులు ఏమి ఉండకపోయేది. అట్లా అంటే కొందరు వాళ్ళ కీర్తి కోసం, ప్రతిష్టల కోసం వాళ్ళు ఈ భక్తిలో ఉన్నట్టు కొన్ని భక్తి కార్యాలు చేస్తూ కూడా మిగతా అన్ని చేస్తారు అనమాట. అటువంటి వాళ్ళకు కూడా ఈ కృష్ణతత్వము అర్థం కాదు అని చెప్తారనమాట. ఇవన్నీ కాక ఎవరైతే గృహాసక్తులు ఉన్న వాళ్లకు ఎంతసేపు కుటుంబ సభ్యుల పట్ల, భార్య పట్ల, గృహం పట్ల, ధనం పట్ల, మరి వీళ్ళందరినీ పోషించాలంటే ఏంటి, ధనార్జన కావాలి. వీటన్నిటి పట్ల అతని ఎక్కువ ఆసక్తి. పాపం దురాశ లేదు, యువతలో హాని కలిగించాలనుకోవట్లేదు, అవన్నీ లేవు. కానీ అతనికి వీక్నెస్ ఏంటంటే ఫ్యామిలీ, గృహాసక్తుడు అనమాట. అందులో కనుక ఎవరికైనా అమితమైన ఆసక్తి ఉంటే, వీళ్ళకి అటాచ్మెంట్ అయి ఉంటే భగవత్ తత్వము వాళ్ళకి తొందరగా తెలుసుకోలేరు. ఎందుకంటే డిటాచ్మెంట్ లేదు. మరి వైరాగ్యము, భక్తి ఉంటేనే కదా మనకు భగవత్ తత్వజ్ఞానం తెలిసేది. వాళ్ళకి అంటే యువతకి ఎవరికి హాని కలిగించరు, దురాశ లేదు, ఏది లేదు. కానీ అంతర్గతంగా వాళ్ళకి ఏంటంటే కుటుంబంలో వ్యక్తుల యొక్క స్థితిగతులను చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు దీని మీద పూర్తి ఆసక్తి ఉండదు అనమాట. ఇన్ని రకాల ఫాల్ట్స్ మనం ఎక్కడ ముందు శ్లోకంలో చెప్పారు, ఇక్కడ శ్లోకం చెప్పారు. అసూయాగ్రస్తులు, అవినీతి పరులు, దురాచారులు, కపటులు, గర్వితులు, తర్వాత అత్యాశ కలవాళ్ళు, గృహాసక్తులు, తర్వాత అభక్తులు, భక్తుల్ని ద్వేషించేవాళ్ళు, ఇన్ని రకాల కేటగిరీస్ లో దేనికి సంబంధించకుండా, అటువంటి దుర్గుణాలు ఏమి లేకున్నా అల్టిమేట్ గా అతను భక్తి చేయలేదనుకోండి, అటువంటి వాళ్ళు అంటే నేను ఏం చేయను, నేను ఆత్మ నెరవేరుస్తా అని ఎటువంటి దురలవాటు, దుర్లక్షణం లేకుండా ఉన్నా కూడా భగవంతుడి సేవ చేయకపోతే, అదే నాకు నా జీవితం యొక్క చరమ లక్ష్యం భగవత్ సేవ అని తెలుసుకోకపోతే, దాని పట్ల రుచి లేకపోతే, అంటే భక్తుడు కానివాడు అభక్తుడు. అతనికి ఈ కృష్ణ సంబంధ తత్వం అంటే కృష్ణ రిలేటెడ్ తత్వం అనేది అతనికి అర్థం కాదు. ఇంత డీగా చెప్పారు శిలా ప్రభుపాదుల వారు ఆయన యొక్క పర్పోర్ట్స్ లో. ఇన్ని రకాల కేటగిరీస్, దాంట్లో దేనికి చెందకున్నా భగవంతుడి యొక్క భక్తుడు కాకపోతే, అభక్తుడైతే వాళ్ళందరికీ భగవత్ తత్వం అర్థం కాదు అని చెప్పారు.
సో రేపు 3 శ్లోకాలను పూర్తి చేద్దాం. 41, 42 2 లింక్ శ్లోకాలు అనమాట. లాస్ట్ ఏంటంటే కంక్లూజన్, అది పరిసమాప్తి చెందించే శ్లోకం. శ్రద్ధాసక్తులతో నన్ను ఒక మారు ధ్యానించి నన్ను గురించి శ్రవణం చేసి కీర్తించేవాడు తప్పగా భగవద్ధామాన్ని చేరగలడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఫలశ్రుతి, లేకపోతే కంక్లూడింగ్ వర్డ్. హరే కృష్ణ. మాతాజీ క్లియర్గా వినపడట్లేదు. కృష్ణకుమారి మాతాజీ, అది డబల్ వాయిస్ వస్తుందమ్మా. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ.